అండి మనం ఎక్కువగా దేవుళ్ళకి అనేది పానకం చేసుకుంటామండి. మేమైతే ఎక్కువగా జున్ను పానకం చేసే దేవుళ్ళకి అనేది పెడతాం. ఆ జున్ను పానకం ఎలా చేసుకోవాలో మీకైతే నేను చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను లీటర్ పాలు అనేది బాగా మరగబెట్టుకున్నానండి. ఇవి ఆవు పాలైనా గేదె పాలైనా ఉండాలండి. ప్యాకెట్ పాలు అనేది అంతగా బాగోదండి. అవి బాగా మరిగిన తర్వాత నేనైతే పెరుగు అనేది వేసేసుకున్నానండి. బాగా మరిగిన తర్వాత ముక్కలుగానే ఇరిగిపోవాలి. బాగా ఇరిగిన తర్వాత అది మనం బాగా చల్లారి పెట్టుకోవాలండి. చల్లగా తర్వాత మనం అనేది ఏదన్నా అందులో షుగర్ అనేది కలుపుకోవాలి. వేడి మీద వేసేసుకుంటే బాగోదండి. అందులో పడినంత షుగర్ వేసేసుకున్నాను. అలాగే ఒక కొబ్బరికాయ అనేది తురుముకున్నాను. ఆ తురుముకున్నది కూడా వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా పాలు వేసుకున్నాను. నేను పాలు వేసుకుంటే బాగుంటుందండి. వాటర్ అనేది ఇందులో కలపకూడదు. అది బాగా కలిపిన తర్వాత నేనైతే వెండి గుళ్ళీల్లో వేసేసుకుంటున్నానండి. నేను దీపారాధన కానీ 3 గుళ్ళీలకి అనేది నేను వేసేసుకున్నాను. ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ పానకం అనేది.